స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మైసా నుంచి ఓ సూపర్ అప్డేట్ బయటకు వచ్చింది. షూటింగ్ స్పాట్ నుంచి రష్మిక స్వయంగా షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆమె పెట్టిన ఒక క్యాప్షన్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఆ ఫోటోలో ఏముంది, ఆ క్యాప్షన్ అర్థమేంటి, ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉండబోతోంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మైసా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్లో షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు ఆమె రక్తపు గుర్తులు కూడా దారిలోనే ఉన్నాయి అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. ఈ ఒక్క లైన్తోనే అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయా, రష్మిక పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రష్మికకు ఎక్కువగా కమర్షియల్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో చూసాం, కానీ మైసాలో మాత్రం ఆమె పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతుందని సమాచారం. ఈ సినిమాలో రష్మిక ఒక పవర్ఫుల్ మాస్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించే. అంతేకాదు ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఆమె కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటులు కురు సోమసుందరం, ఈశ్వరిరావు, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందిస్తున్నారు. అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ఎన్నో సినిమాలకు ప్రధాన బలంగా నిలిచింది. కాబట్టి మైసాలో కూడా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మికకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అలాంటి సమయంలో మైసా విజయం సాధిస్తే ఆమె స్టార్డమ్ మరో స్థాయికి చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైసా చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్న నేపథ్యంలో విడుదల వ్యూహాన్ని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలే కాలంలో పాన్ ఇండియా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో మైసా కూడా అదే తరహాలో అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారని సమాచారం. కథ, నిర్మాణ విలువలు, విజువల్స్, సంగీతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రష్మిక మందనకు ప్రస్తుతం ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు విశేషమైన గుర్తింపు ఉంది. వరుస విజయాలతో పాటు పలు భాషల్లో నటిస్తూ ఆమె తన మార్కెట్ను మరింత విస్తరించుకుంది. అలాంటి సమయంలో మైసా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తే ఆమె కెరియర్లో మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో రష్మిక మెప్పించగలిగితే స్టార్ హీరోయిన్గా ఆమె స్థాయి మరింత బలపడటంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో మహిళా ప్రధాన చిత్రాలకు కూడా మరింత ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు సైతం ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు పెట్టుకొని అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రష్మిక షేర్ చేసిన ఒక చిన్న ఫోటో, ఒక చిన్న క్యాప్షన్ ఇప్పుడు మైసా సినిమాపై భారీ చర్చకు కారణమైంది. ఈ సినిమా నిజంగానే అభిమానుల అంచనాల్ని అందుకుంటుందా, రష్మిక కెరియర్లో ఇదో మరో బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా అనే విషయం విడుదల తర్వాతే తెలుస్తోంది. మరి మీకు మైసాపై ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రష్మిక ఈ కొత్త మాస్ అవతారంలో ఎలా కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.